సో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన 390ని సెకండ్ సర్వీస్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను. 1 year అయింది బండి కొని. ఓన్లీ ఒక్క సర్వీస్ మాత్రమే చేయించిన, అది కూడా ఫస్ట్ 1000 kilometers. సెకండ్ సర్వీస్ ఇంకా చేయించలేదు. సో చాలా లేట్ అయిపోయింది. నాకు షోరూమ్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి, వారంటీ క్లెయిమ్ అవ్వదు మళ్ళీ ఇంజన్ మీద అని చెప్పి. సరే అని ఇంకా నిన్న తీసుకుపోయినా ఆల్రెడీ, బట్ క్లోజ్ ఉండే సర్వీస్ సెంటర్. నిన్న 26th రిపబ్లిక్ డే కదా, అందుకే క్లోజ్ ఉండే. సో అందుకే ఈరోజు మళ్ళీ తీసుకుపోతున్నా. టైం ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తే ఈవినింగ్ వరకు ఇస్తారో లేదో తెలియదు, చూద్దాం. నాకు ఇంటి దగ్గర నుంచి సైనిక్పురి సర్వీస్ సెంటర్ దగ్గర ఉంటుంది, అందుకే ఎప్పుడు అక్కడనే ఇస్తాను. నేను 200 ఉన్నప్పుడు కూడా అక్కడే ఇస్తుండే, డ్యూక్ 200 ఉన్నప్పుడు కూడా నా దగ్గర. సో ఇప్పుడు దీన్ని కూడా అక్కడికే తీసుకెళ్తున్నా. సో ఈ వీడియోలో మీరు సెకండ్ సర్వీస్ ఇంత లేట్గా ఇస్తే అసలు ఎంత ఛార్జ్ అవుతుంది, ఏమేమి కాంపోనెంట్స్ మారుస్తారు ఏందనేది చూడొచ్చు 390కి. యాక్చువల్లీ ఇంత లేట్ చేపియొద్దు, కానీ నేను ఎక్కువ వాడలేదు కాబట్టి తీసుకోవలేదు. ఇప్పటికీ కూడా దీంట్లో 4984 kilometers తిరిగి ఉంది అంతే బండి. ఎక్కడ తీసింది లేదు బండిని. నేను నాతో పాటు నా ఫ్రెండ్ వస్తున్నాడు స్కూటీ మీద. ఈ వెహికల్ ఇచ్చేసి స్కూటీ మీద రిటర్న్ అవుతాం. ఈవినింగ్ ఇస్తే బెటర్ అనుకుంటున్నా, చూద్దాం. ఆల్రెడీ కాల్ చేసిన సర్వీస్ మేనేజర్కి, ఇవాళైనా ఓపెన్ ఉంటుందా అని చెప్పి. 10:30కి స్టార్ట్ అవ్వమన్నాడు. ఇంకా నేను 11 అవుతుంది ఇప్పుడు, టైం కొంచెం లేట్ అయింది. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. జనవరిలో మంచి రైడ్ వీడియో పెడతాను, నా ప్రీవియస్ వీడియోలో పెట్టిన. కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగినాయి లైఫ్లో. దాని గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తా, ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. అండ్ మన ఛానల్కి కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం ఫుల్ టైం వ్లాగర్ని కాదు, కానీ రైడింగ్ అంటే నాకు చాలా ప్యాషన్. కాబట్టి నాకు కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా రైడింగ్ అయితే చేస్తా. చేసిందల్లా నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి నా ఛానల్లో అయితే పెడతా. ఈ KTM డ్యూక్ 390 గురించి కావాల్సిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే దీని మీద రైడ్స్ మీరు చూడాలనుకున్నా కూడా మన తెలుగులో, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. నేను ఎందుకు వీడియోలు చేయలేదు, ఎందుకు వీడియోలు లేట్ అయినాయి, ఏం జరిగింది నా లైఫ్లో అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం సర్వీస్కి ఇచ్చేసి వచ్చేద్దాం. నేను ఇప్పుడు సాకేత్ నుంచి రాధికా నుంచి రైడ్ తీసుకొని సైనిక్పురికి వెళ్తున్నా. 3 to 4K అవుతుందని చెప్పినారు నాకు కాల్ చేసినప్పుడు. అయితే ఎంత అవుతుంది సెకండ్ సర్వీస్ కంటే. కాకపోతే ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది కదా సర్వీస్కి ఇవ్వడం, మరి ఎంత అవుతుండొచ్చో తెలియదు. ఇంకా జనవరి ఎట్లా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రైడ్స్ ఏమైనా చేస్తే ఇంకా ఫిబ్రవరిలోనే. అండ్ ఈ ఇయర్ ఒక పెద్ద రైడ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అది నా డ్రీమ్ రైడ్. ఒకవేళ అన్నీ కుదిరినాయంటే ఖచ్చితంగా అది కూడా చేస్తా. కానీ దానికి చాలా సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అట్లనే మీ సపోర్ట్ కూడా కావాలి. ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, మోర్ ఈస్ యెట్ టు కమ్. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ బండికి ఖచ్చితంగా సర్వీస్ అవసరం ఇప్పుడు, ఎందుకంటే తెలుస్తుంది నాకు కొంచెం సౌండ్ చేంజ్ అయింది బండిలో. ఇంకా దీనికి కావాల్సిన యాక్సెసరీస్ కూడా కొనాలి నేను. అవి కూడా 1 by 1 అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా, నా రైడ్కి సంబంధించినవి.
ట్యాంక్ బ్యాగ్ కొనాలి, మొబైల్ హోల్డర్ కొనాలి, చాలా ఉన్నాయి కొనాల్సినవి, చైన్ స్ప్రే, అట్లా మెల్లమెల్లగా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా. ఫ్యూయల్ కొట్టిలేదు నేను, అందుకే రిజర్వ్లో ఉంది. సర్వీస్ అయిపోయిన తర్వాత కొట్టిద్దాంలే అని చెప్పి ఆయన ఉంది. నాకు తెలిసి ఒక 3 లీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బండిలో. తీయలేదు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా బండి తీయలేదు బయటికి. ఇప్పుడు ఒక డాగ్ పాస్ అయింది చూసినారా? నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఖచ్చితంగా ఒక కుక్క నాకు అడ్డం వస్తుంది నేను ఎడికి పోయినా బండి తీస్తే అని చెప్పి. బండి అయినా కార్ అయినా సేమ్ థింగ్ జరిగింది ఇప్పుడు. ఖచ్చితంగా బండి తీసుకొని గల్లీ దాటితే, ఐ మీన్ రోడ్ ఎక్కి ఇంకొక ప్లేస్కి వెళ్తే నాకు ఖచ్చితంగా ఒక కుక్క అడ్డం వస్తుంది. క్రాస్ అవుతుంది నా ముందు నుంచి. నేను ఎదురు దానికి జస్ట్ మిస్ అని అవుతా, లేకపోతే అది జస్ట్ ఇట్లా క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. అది కన్ఫామ్. అది ఆల్మోస్ట్ వచ్చేసిన, సైనిక్పురి కూడా వచ్చేసిన. ఓపెన్ ఉండాలనే కోరుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఉద్దేశం లేదు నాకు. నిన్న ఆల్రెడీ వచ్చిన, నిన్న ఓపెన్ ఉంటుంది అనుకున్నా. నేను అంతగా ఆలోచించలేదు, రిపబ్లిక్ డే కదా క్లోజ్ ఉంటుంది కదా అని చెప్పి అనుకోలేదు. నేను ఉంటుందిలే అనుకొని వచ్చేసిన అంతే. బట్ ఈరోజు అయితే ఓపెన్ ఉండాలనే కోరుకుంటున్నా. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈవినింగ్ వరకు వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బైక్. ఎస్, ఓపెన్ ఉంది. వెహికల్ ఇచ్చేసినాను. ఈవినింగ్ ఇచ్చేస్తామన్నారు, చూడాలి. ఈవినింగ్ మీకు రెడీ చేసి కాల్ చేస్తాను. ఎంత అవుతుంది ఏంటంటే నేను వెహికల్ తీసుకున్నాక మీకు చెప్తా ఎంత అయింది, బిల్ ఎంత అయింది. A few moments later. ఓకే, ఇప్పుడే కాల్ చేసినారు సర్వీస్ సెంటర్ నుండి, బైక్ రెడీ అయిందని చెప్పి. సో నేను స్కూటీ తీసుకొని బయలుదేరినా. మార్నింగ్ నా ఫ్రెండ్ని తీసుకెళ్ళిన కదా, వానికి ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి వాడిని అక్కడ కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసిన నేను. ఇప్పుడు వెళ్ళి వాడిని ఎక్కించుకొని బండి తీసుకొని వస్తా. నా గొంతు కొంచెం తేడా ఉంటుంది, పడుకొని లేచిన, అందుకే కొంచెం తేడాగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి బైక్ తీసుకొని మీకు సర్వీస్ కాస్ట్ ఎంత అయిందో చెప్తా బైక్ది. వస్తుంది చూడండి డిమ్మిగాడు. పొద్దుగాల బండి ఇచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం ఏదేదో మాట్లాడిండు కెమెరా పెట్టుకొని. నేను ఆ క్లిప్స్ ఈ వీడియో లాస్ట్కి అప్లోడ్ చేస్తా చూడండి. అవునా? సరే, ఫేస్ రివీల్ చేయండిలే. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళకి ఊరిద్దాం ఇట్లా రిషివాడు అని ఫేస్ రివీల్ తర్వాతకి ఒక రోజు సరే. అంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చిన కొద్దిగా మాట్లాడారు. మధ్య మధ్య నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. బాగా నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. ఇవ్వాలనుకుంటే వీడు ఓడిడు ముఖం చూసిన కానీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సరే పెట్టనులే, ఫేస్ పెట్టొద్దట ఇప్పుడు, అంతే కదా, పెట్టను ఉందని. A few moments later.
అయిపోయింది సర్వీసు. మార్నింగ్ ఇచ్చినాం మనం, ఈవినింగ్ కల్లా ఇచ్చేసినారు. ఓకే, 2600 అయింది సర్వీస్ కాస్ట్ అయితే. బిల్ చూపిద్దామంటే బిల్ ఏమో ఆన్లైన్లో వస్తుంది అన్నారు, యాప్లో, కేటీఎం ఇండియా యాప్లో వచ్చింది. నేను వీలైతే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను బిల్ స్క్రీన్ షాట్ వస్తే ఒకవేళ. సో 2600 అయింది. దీనికి చైన్ లూబ్ ఒకటి తీసుకున్నా నేను, ప్రతిసారి ఇక్కడికి వచ్చి చేయించుకోకుండా. ఇప్పటివరకు ఏది వాడలేదు చైన్ లూబ్ దీనికి, అందుకని చైన్ లూబ్ ఒకటి తీసుకున్నా. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూబ్ చేసుకోవడానికి. సో ప్రజెంట్ 4994 అంటే 5000 అనుకున్నా కూడా నెక్స్ట్ సర్వీస్ 11,000 కిలోమీటర్స్కి తెమ్మన్నారు, ఆర్ 6 మంత్స్కి. సో కేటీఎం 390 థర్డ్ సర్వీస్కి నాకైన కాస్ట్ 2600 రూపీస్. బండి బీట్ మారింది సర్వీస్ తర్వాత, ఇంకా తిరగాలి, ఇంకా బాగా తిరిగితే ఇంజన్ ఫ్రీ అయ్యి అప్పుడు ఇంకా బీట్ మారుతుండొచ్చు. ఈ సర్వీస్లో మనకి బండిలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, ఇంకా మిగతా ఆయిల్స్, బ్రేక్ ఆయిల్స్ అవన్నీ టాప్అప్ చేస్తారు. ఎక్కువ రైడ్ చేయలేదు కాబట్టి ఖరాబ్ కాలేదేమి పార్ట్స్ కూడా వెహికల్లో. సో ఫైనల్గా అయిన కాస్ట్ 2600 అనమాట థర్డ్ సర్వీస్కి, అది మ్యాటర్. అసలుకైతే నేను ఈ జనవరిలో మంచిగా ఒక రైడ్ వేద్దాం అనుకున్నా. నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన జనవరిలో మంచి రైడ్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పి. కాకపోతే ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ని నేను పోగొట్టుకున్నా ఈ సంవత్సరము. ఒకరినేమో దూరం చేసుకున్నా, ఇంకొకరినేమో పోగొట్టుకున్నా. అందులో ఒకటి పర్సనల్ విషయం, అది నేను వీడియోలో చెప్పలేను. రెండోది వచ్చి మా మామ కొడుకు, 12 years వాడికి క్యాన్సర్తో చనిపోయినాడు రీసెంట్గానే. అసలు ఆ విషయంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. ఎందుకంటే మోస్ట్ హర్టింగ్ పాయింట్ ఏంటంటే వాడి పేరు కూడా ప్రణయ్. నేను పుట్టిన ఒక 9-10 yearsకి పెట్టినారు వాడికి ఆ పేరు. కొంచెం మా ఇద్దరి ఆలోచనలు, మాటలు, థాట్ ప్రాసెస్ అంతా ఒకటే ఉండేదన్నమాట. చిన్నపిల్లగాడైనా కూడా కొంచెం సేమ్ ఉండేది, ఇద్దరం ఒకేలా మాట్లాడుకునే వాళ్ళము. ఇంకా హర్టింగ్ విషయం ఏంటంటే వాడు లాస్ట్ కాల్ నాకే చేసిండు. ఒక 2 years బ్యాక్ క్యాన్సర్ అని తెలిసింది, అంటే ఒక 1 year బ్యాక్ తెలిసింది. 2 years బ్యాక్ ఒక చిన్న ఇంజురీ అయ్యి అది ఇన్ఫెక్షన్ కింద మారి క్యాన్సర్గా మారి రీసెంట్గానే వాడు చనిపోయినాడు. ఇది జరిగే కంటే ఒక 10-15 days ముందు ఇంకొక విషయం జరిగింది. అది నేను షేర్ చేయలేను, బట్ అది కూడా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అసలు అందులో నుంచి అండ్ ఇందులో నుంచి ఈ 2 విషయాల వల్ల అసలు ఎక్కడ రైడ్ చేయలేకపోయినాను. రైడ్ అనే కాదు, పర్సనల్గా కూడా నేను చాలా ఎఫెక్ట్ అయినా. ఇంకా ఇప్పటికి కూడా బయటికి రాలేకపోతున్నా. అందుకే నేను వ్లాగ్లో కూడా అంత హుషారుగా లేను. లేకపోతే వ్లాగింగ్ అంటే నాకు ఒక రకమైన జోష్ వచ్చేస్తుంది వ్లాగ్ చేయాలంటే. ఈ 2 issues జరగడం వల్ల బాగా మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నా. మరి ఇంత జరిగినాక కూడా, ఇంత డిప్రెషన్లో ఉండి కూడా నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరి వల్ల అయితే, ఏ ఇద్దరి వల్ల అయితే నేను డిస్టర్బ్ అయినానో ఆ ఇద్దరే నాకు మోటివేషన్ లాగా ఉండేటోళ్ళు. అందులో మా బొమ్మరిది అయితే, అదే మా మామ కొడుకు అన్నాను కదా, వాడైతే అసలు నేను వీడియో పెట్టిన వెంటనే చూసి నాకు ఫోన్ చేసి చెప్పేటోడు, ఆ వీడియోలో ఇట్లా ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా లేదు అని చెప్పి రివ్యూ లాగా చెప్పేటోడు. నాకు ఒక రకమైన మోటివేషన్ ఇచ్చేటోడు వాడు. నువ్వు చెయ్యి బావా, అక్కడికి పో, ఇక్కడికి పో అని చెప్పి.
ఆ ఏజ్లో కూడా 12 ఇయర్స్ ఏజ్లో కూడా వాడు వీడియో చూసి నాకు చెప్తుండే, ఇక్కడ మంచిగా చేసినావు, ఈ పార్ట్ బాగుంది, ఈ పార్ట్ బాగాలేదు అని చెప్తుండే. ఇద్దరు కూడా నేను దూరం చేసుకున్న ఇద్దరు మనుషులు కూడా నేను వ్లాగింగ్ చేయడం అనేది బాగా ఏమంటారు ఎంకరేజ్ చేస్తారు నన్ను వ్లాగింగ్ చేయమని. నువ్వు మంచిగా చేస్తావు, నీకు కెపాసిటీ ఉంది, నువ్వు చెయ్యి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను అంటే కారణం కూడా వాళ్ళే. అందుకే ఎక్కడున్నారో తెలియదు, బట్ ఎక్కడున్నా నా మంచి కోరుకునే మనుషులే. అందుకే నేను స్టక్ అవ్వడం నాకు ఇష్టం లేదు. స్టక్ అయిపోయి ఒకటే దగ్గర అదే డిప్రెషన్లో ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నా. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి అయితే వీక్లీ ఒక వీడియో అయినా పెడతా. అది ఏ రోజు అనేది తెలియదు, బట్ వీక్లీ 1 వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది, చిన్న రైడ్ వీడియోస్. సో అది మ్యాటరు. అందుకే వీడియోస్ అయితే లేట్ అయినాయి, వీడియో పెట్టడం లేట్ అయింది. కానీ ఇప్పటి నుంచి అయితే వీక్లీ 1 వీడియో చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నా వర్క్లో నేనుండి, నా పనిలో నేనుండి ఉండడం కంటే నాకు ఈ బండి మీద ఉంటే ఐ ఫీల్ మోర్ అలైవ్. అందుకే ఇష్టంగా కొనుక్కున్నా, ఎంత కష్టమైనా చేస్తా, రైడింగ్ అనేది చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ ఏదైనా రైడ్ వీడియో చేస్తే అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి పెట్టుకో మామ, ఏమన్నా ఖర్చు అవుతుందా చెప్పు? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. వీడియో వచ్చిందనుకో చూడు, వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టు. ఇంకా ఈ బండికి సంబంధించిన అప్డేట్స్, నేను దీనికి కొనబోయే యాక్సెసరీస్ అన్ని షార్ట్స్ కానీ లేకపోతే ఫుల్ వీడియోస్ కానీ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.